వాళ్ళైతే మీకు ఒక విషయం గురించి డిస్కస్ చేయాలని ఉందండి. ఆడవాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. మనకు వచ్చే రోగాలు ఏంటివి అంటే గర్భసంచి, పీరియాడిక్ ప్రాబ్లమ్స్, తర్వాత పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్లు అనేది వేసుకుంటూ ఉంటాం. దాంతో గర్భసంచి అనేది కొంచెం ఎక్కువగా సైజు పెరగడము, దాంతో ఖచ్చితంగా గర్భసంచి తీసేయాల్సిందే అని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఇవాళ వీడియోలో టేస్టీగా ఉండేటట్టుగా సింపుల్గా తయారయ్యేటట్టుగా ఎగ్ పచ్చికారం కర్రీ అన్నంలోకి బాగుంటుంది. అంతేకాకుండా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత మన హెల్త్ ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఇదిగోండి, నిన్న నువ్వుండలు చేశాను. నువ్వుండలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా మన లేడీస్, మన పిల్లలకు కూడా చాలా మంచిదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఏం లేదండి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఒక 1/2 kg తీసుకున్నాం అనుకోండి. 1/2 kg వరకు మనం బెల్లం తీసుకునేసి ఫస్ట్ నువ్వులను లో ఫ్లేమ్ పెట్టి బాగా వేయించిన తర్వాత నువ్వులను మిక్సీకి వేసి, తర్వాత బెల్లం కలిపి మిక్సీకి వేసి, సపరేట్గా ఒక ఎండు కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసి అందులోనే కలిపేసి మొత్తం కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఉండలు చేస్తే సరిపోతుందండి. నువ్వులు కనుక నువ్వుల్లోంచే ఆయిల్ అనేది వస్తుంది కనుక మిక్సీకి వేసినప్పుడు మనం ఉండలు చేసేదానికి నెయ్యి కానీ లేకుంటే ఏమి వాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలా ఉండలు అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. మనం యూజ్ చేసే బెల్లం మాత్రము పులుపు కాకుండా తీపి బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. రోజు ఒక ఇలా ఉండ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెయిన్గా మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక నువ్వుండలలో రక్తం వృద్ధి చెందుతుంది అనమాట. ఇంకా టేస్టీగా ఉండేటట్టుగా చెప్పాను కదండి, ఎర్రకారం కోడిగుడ్డు కూర. ఇంకా ముందుగానే ఇదిగోండి గుడ్లన్నీ ఉడికించి పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ పెంకులు తీయాలి. ఎన్నో రకాలుగా మనం ఎగ్ కర్రీని చేస్తుంటాము. ఎగ్ కర్రీ, ఎగ్ ఎల్లిపాయ కారం అనేసి, తర్వాత ఎగ్ ఫ్రై, ఎగ్ బుజ్జి, తర్వాత టొమాటో ఎగ్ కర్రీ అలా చేస్తుంటాం కదండి. ఇలా పక్కా పల్లెటూరి స్టైల్ అని చెప్పొచ్చు. మా అత్త నేర్పిందండి ఇలా పచ్చికారంతో. ఇంకా గుడ్లన్నీ ఉడకబెట్టిన పెంకులు తీసానండి. తర్వాత ఇక్కడ తగినన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఎక్కువగా అంత ఘాట్లు లేవండి, అందుకని కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత కొంచెంగా జీలకర్ర అనేది వేస్తున్నాను మిక్సీ జార్లో. ఫస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాకనే తాలింపు వేసుకోవాలండి. తర్వాత కొన్ని కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదులేండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేయాలండి. వాటర్ అంతా ఏం వేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చిలోంచి వాటర్ వస్తాయి కనుక మెత్తగా మెదిగిపోతాయి. ఇంకా అక్కడక్కడ కరివేపాకు కనిపిస్తుంది, అలా ఉన్నా ఏం పర్లేదండి, ఇలాగనే ఉండాలన్నమాట. మళ్ళీ వాటర్ అంతా ఏం వేయొద్దండి. ఇంకా పచ్చికారం రెడీగా ఉంది. అట్నే కొన్ని ఆనియన్స్ కూడా ఎక్కువగా కట్ చేసి పెట్టేశాను. తర్వాత టొమాటోస్ ఎక్కువగా తీసుకోకూడదండి ఈ పచ్చికారం ఎగ్ కర్రీకి, మరి పులుపు ఎక్కువగా అవుతుందన్నమాట. ఒక పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను, దాన్ని కూడా కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టినట్టు పక్కన ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎగ్స్ని మనము ఫ్రై చేసుకోవాలండి. అందుకని ఇవాళ అయితే కర్రీ మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. మట్టి కుండలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మీరు చాలామంది అంటుంటారు, అక్క మట్టి కుండలు ఊరికనే పగిలిపోతున్నాయి. ఏం లేదండి, మనము స్టవ్ మీద పెట్టగానే ఎక్కువగా వేడి అవ్వనీయకూడదు అనమాట. అందులో వాటర్ మనం కడిగింటాం కదా, ఆ తేమ పోయిన వెంటనే మనం ఆయిల్ అనేది వేసేయాలి. ఉత్త మట్టి కుండను మనం స్టవ్ మీద పెట్టేసామనుకోండి, అలాగనే పగిలిపోతూ ఉంటాయి. ఇంకా ఈ చైన్ చూసేమంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి. నేను మైసూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అది కార్లో పోయింది అని చెప్పాను కదండి, అది అప్పుడు దొరికిందనమాట. తర్వాత 3 రోజే దొరికిందనేసి అప్పుడు ఒక వీడియో షేర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలాంటివి ఎవరైనా తీసుకోవాలంటే కనుక ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటాయిలేండి, ఇన్స్టాలో కూడా మస్తు దొరుకుతున్నాయి కదండి. నాకైతే 1200 అలా పడింది. ఇంకా తర్వాత కొంచెం నూనె అంటూ ఒక 3-4 స్పూన్ల వరకు పడుతుందండి. ఎందుకంటే మనము ఎగ్స్‌ను ఫ్రై చేయాలి కనుక ఇంకా అదే ఆయిల్లోనే మనం మిగతా తాలింపు అన్నీ వేయొచ్చండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ పెట్టద్దు. మరీ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి ఏమవుతుందంటే అంత పగులుతాయి అన్నమాట ఎగ్స్. మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూ అడుగు మాడకుండా చూసుకునేసి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి చూడండి. మరీ ఎక్కువగా పొర కట్టేటట్టు మాత్రం గుడ్లను ఫ్రై చేయొద్దండి, అలా పొర కడితే అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇలా కొంచెం కలర్ మారుతాయి చూడండి, అంతవరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్క తీసేయాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టాను కదండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాను. పచ్చికారం చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చికారంతో చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో ఎగ్ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతాయి చూడండి, అంతవరకు వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చేంతవరకు వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా తర్వాత టొమాటోస్ వేసాను, కొంచెం ఉప్పు వేసాను, తొందరగా వేగుతాయి కదా అని. మెత్తగా అయిపోవాలండి టొమాటోస్ అన్నీ. ఇదిగోండి ఇలా టొమాటోస్ ఎక్కువ వేసి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంటాం చూడండి, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఎర్రకారంతో చేస్తే. ఇప్పుడు పచ్చికారంతో ప్రిపేర్ చేస్తున్నాం కనుక మనం ఎక్కువగా టొమాటోస్ని వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా టొమాటోస్ని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత పచ్చికారం ముందుగానే మిక్సీకి వేసి పెట్టాం కదండి, పచ్చిమిర్చి, జీలకర్ర,
అన్నీ వేసి కరివేపాకు అదంతా వేస్తున్నాను. ఇలా ఆయిల్‌లో కొంచెం బాగా వేగాలండి. అప్పుడు పచ్చివాసన అంతా పోతుందనమాట. పచ్చిమిర్చిలో అయితేనేమి లేకుంటే కరివేపాకు వేసాము. అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసి మూత పెట్టేసి కొంచెం ఉడికియాలి. ఇది చూడండి టొమాటోస్‌లో ఉన్న నీరంతా పోయింది. అంతా కర్రీ లెక్క దగ్గర పడింది కదా! ఇప్పుడు తగిన నీళ్ళనేది వేయాలండి. మనకి చిక్కగా కావాలన్నా, లేకుంటే కొంచెం పులుసు లెక్క కావాలన్నా దాన్ని బట్టేసి నీళ్ళనేది వేసుకొని కాసేపు అలా పెట్టేసి స్టవ్ మీద మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి వాటర్ అంతా. నేనైతే ఇప్పుడు అన్నం లేకే ప్రిపేర్ చేస్తున్నాను కనుక కొంచెం పులుసు ఉండేటట్టుగానే నీళ్ళు ఎక్కువ పోసాను. అదే మనం చపాతీ లేకని ప్రిపేర్ చేస్తున్నామంటే నీళ్ళు కొంచెం తక్కువగా పోసామనుకోండి గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇంక ముందుగానే వేయించి పెట్టాం కదండీ! ఎగ్స్ అన్నీ వేసాను. ఎగ్స్‌ని కట్ చేసైనా వేయొచ్చు గానీ, ఈ కర్రీకి మాత్రం ఇలాగనే వేస్తేనే బావుంటుందండి. తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేశాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఎగ్ మసాలా వేశాను. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి అనేది వేశానండి. ఇంకంతే ఎక్స్‌ట్రాగా మసాలాలంది ఏం అవసరం ఉండదు. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికిచ్చామనుకోండి, మనం వేసిన ఉప్పు, కారము అలాగనే మసాలాలన్నీ ఎగ్స్‌కి పట్టుకుంటాయి. గ్రేవీ కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇంక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తాను. ఇంకంతే అండి. లో ఫ్లేమ్ పెట్టేస్తే సరిపోతది. ఒక 5 నిమిషాల తర్వాత ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. ఇదిగోండి టేస్టీగా ఉండే ఎగ్ పచ్చికారం, కోడిగుడ్డు పచ్చికారం పులుసు రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగని చపాతీలోకి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వచ్చింది చూడండి. చపాతీలకైతే ఇంత గ్రేవీ లేకుండా కొంచెం గుజ్జుగా వచ్చేటట్టుగా మీరు ప్రిపేర్ చేయొచ్చు. అన్నంలోకైతే ఈ విధంగానే ఉండాలండి. అదండి ఇవాళ సండే స్పెషల్‌గా మా ఇంట్లో వంట. మీ ఇంట్లో సండే స్పెషల్‌గా ఏ వంట ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక మేము నలుగురము ఇలా కింద కూర్చొనేసి తింటున్నాము. మీరు చాలామంది అంటారు డైనింగ్ టేబుల్ లేదా అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోరు అనేసి. అత్తయ్య ఒక్కతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారండి. మేమందరం ఎప్పుడు ఇలా కింద కూర్చొని తినడమే అలవాటండి మాకు. చూసారు కదండీ ఎగ్ కర్రీ చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం అన్నంలోకి ప్రిపేర్ చేసామనుకోండి నైట్‌కి చపాతీ లెగ్ కూడా ఉంటుంది. అంత కమ్మగా ఉంటుంది. 2 రకాలుగా అన్నం లెగ్ గాని, చపాతీ లెగ్ గాని. ఇంకా తర్వాత ఇవాళైతే మీకు ఒక విషయం గురించి డిస్కస్ చేయాలని ఉందండి. అంటే ఇది మన ఆడవాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. రీసెంట్‌గానే నేను దాని గురించి అవగాహన అనేది నాకు ఏర్పడింది. దాని గురించి మీకు షేర్ చేస్తే కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వచ్చినట్టుగా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏం లేదండి, మొన్ననే మా ఫ్రెండ్‌కు కొంచెము గర్భసంచి ఆపరేషన్ అయిందనమాట. ఇప్పుడు చాలామందికి ఆల్మోస్ట్‌గా ప్రతి ఒక్క మహిళకు మనతోటి మహిళలు గానీ, మనతోటి అక్కచెల్లెలు గానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఎక్కువగా మనకొచ్చే రోగాలు ఏంటివి అంటే గర్భసంచి పీరియాడిక్ ప్రాబ్లమ్స్, తర్వాత పీసీఓడీస్ అని అవని ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అవే ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత చాలామందికి గర్భసంచి ఆపరేషన్‌లనేవి చేస్తున్నారు. గర్భసంచి చిన్న వయసులోనే తీసేయాల్సొస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అలాగనే మొన్న మా ఫ్రెండ్ కూడా ఆపరేషన్ అయింటే వెళ్ళేసి చూసొచ్చాను. అదే ఇవాళ మీతో మాట్లాడదాము అనుకుంటున్నామండి. చాలామంది మీ పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా లేకుంటే ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని మనము పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్లనేది వేసుకుంటూ ఉంటాము. నేను కూడా చాలా సార్లు వేసుకున్నాను. 1, 2 టాబ్లెట్లని కాకుండా ఒక్కోసారి 5, 6 రోజులు, వారం రోజులు అలా 5, 6 టాబ్లెట్లు దగ్గర దగ్గర 7, 8 టాబ్లెట్లు, వన్ డేకి ఒక టాబ్లెట్ అలాగా మనము పోస్ట్‌పోన్ చేసుకుంటూ రావాలి గనుక పీరియడ్స్ అలా వాడుతూ ఉంటాం కదండీ! నేను కూడా అదే ప్రాబ్లము ఫేస్ చేశాను. ఇంట్లో గృహప్రవేశం అప్పుడు దగ్గర దగ్గర వారం రోజులు నేను టాబ్లెట్లనేది వేసుకోవాల్సొచ్చింది. మనం ఏం చేస్తాము అలా టాబ్లెట్స్ వేసుకోవాలంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ఊరికే మనం మెడికల్ స్టోర్‌లోకి వెళ్ళేసి ఇలా టాబ్లెట్స్ కావాలంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు. మనం వచ్చి వేసుకుంటాం. దానివల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయంటే అండి, అదే మొన్న నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పారనమాట. ఏవంటే అవి మనం టాబ్లెట్స్ యూజ్ చేయకూడదంటండి. అవి 1 కాదు, 2 కాదు. అలా కంటిన్యూగా మనం వేసుకోవడం వల్ల మనకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయంట. దానివల్ల ఫ్యూచర్‌లో గర్భసంచి ప్రాబ్లమ్స్ రావడము, బ్లీడింగ్ ఎక్కువ కావడము, లేకుంటే వైట్ ఎక్కువ కావడము, స్మెల్ రావడము, దాంతో గర్భసంచి అనేది కొంచెం ఎక్కువగా సైజు పెరగడము, దాంతో ఖచ్చితంగా గర్భసంచి తీసేయాల్సిందే అని చెప్పేసి ఆపరేషన్లు చేయడం అలా జరుగుతుంది. అంతేకాకుండా గర్భసంచి ఇప్పుడు క్యాన్సర్స్‌లు కూడా ఎక్కువయ్యాయండి. మనము ఇంట్లో కేర్‌లెస్‌గా ఉంటాము. ఫుడ్ సరిగా తీసుకోము. ఈ పని, ఆ పని అని చెప్పేసి మన హెల్త్ కూడా సరిగా మనం మెయింటైన్ చేయలేకపోతుంటాం. దాంతో మనకి ఇమ్యూనిటీ అనేది కూడా ఉండదు కదండీ! అందుకనేసి మనకంటూ మనం సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పండగలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అవి వస్తూనే ఉంటాయి. కానీ టాబ్లెట్స్ మాత్రం యూజ్ చేయొద్దండి. టాబ్లెట్స్ 1, 2 వేసుకున్నాము ఏమవుతుందిలే అని చాలామంది అనుకుంటూనే ఉంటారు. నేను కూడా అలాగనే యూజ్ చేసిన తర్వాత దగ్గర దగ్గర 5, 6 నెలల పాటు మళ్ళీ కరెక్ట్ డేట్‌కి మనకి పీరియడ్స్ రావాలంటే కష్టమవుతుంది. ఒక వారం ముందు రావచ్చు, ఒక వారం వెనక రావచ్చు. అలా మనం వేసుకొని దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చామనుకోండి బ్లీడింగ్ అనేది మనకి ముందుగా వచ్చిందనుకోండి తక్కువగా అవుతుంది. కడుపు నొప్పి వస్తుంటుంది, నొప్పులు వస్తుంటాయి.
కొంచెం లేట్గా వచ్చిందనుకోండి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది, క్రాంప్స్ ఎక్కువగా అవుతుంటాయి, అస్సలు తట్టుకోలేనంత కడుపు నొప్పి వస్తుంది. అలా కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ వెళ్ళేసి ట్యాబ్లెట్లు తెచ్చుకునేసి మెడికల్ స్టోర్లో యూజ్ చేస్తుంటాం. అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి. అందుకనేసి కడుపు నొప్పి ఉందని చెప్పేసి పీరియడ్స్లో మీరు ట్యాబ్లెట్స్ అందు వేసుకోకుండా హాట్ ప్యాడ్ యూజ్ చేయండి, లేకుంటే మంచి ప్రోటీన్ మన ఫుడ్ అనేది తీసుకునేసి ఎలాగోలా ఆ 2-3 డేస్ మనము అలాగనే తట్టుకోగలిగామనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. అందుకనేసి మన లైఫ్ స్టైల్ మనం చూసుకోవాలంటండి. కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడకుండా కడుపు నొప్పి అని, నడుము నొప్పులని, అంతేకాదు ఒళ్ళు నొప్పులు అనేసి, పాదాల నొప్పులని ఏవైనా కానీ అవి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. మనకు అలా ఏదైనా ఫంక్షన్ పడింది ఖచ్చితంగా మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు రాసిచ్చే మందులే వాడితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఉంటాయంటండి. తర్వాత ఎక్కువగా పాలు నేను చూపించినాను కదండి, అలా మనకు నువ్వుల ఉండలు కానీ ఏదైనా మంచి ప్రోటీను, అలాగనే మనకి ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఏమన్నా కానీ బెల్లము, పల్లీల ఉండాలని ఉంటాయి, అవన్నీ తిన్నామనుకోండి బ్లడ్ బాగా పుష్కలంగా వస్తుంది. ఎంత బ్లడ్ పోయినా కూడా మనం నీరసంగా పడకుండా ఉంటాం అనమాట. మన పిల్లలకు కూడా అలాగనే ఈ 5 days మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. వాళ్ళు తినకపోయినా సరే ఇంత సున్ను ఉండలు కానీ, నువ్వులు ఉండలు కానీ, పల్లీలు బెల్లంతో తయారు చేసిన ఉండలు కానీ, ఎగ్స్ కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక ఫుల్గా నాన్ వెజ్ కానీ అలా తినిపిస్తూ వచ్చామనుకోండి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారనమాట. మెయిన్గా మన ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవేనండి. ఏమవుతుందిలే, ఒక్క ట్యాబ్లెటే కదా, 2 ట్యాబ్లెట్లే కదా అని వేసుకోవడం వల్ల, నేను కూడా ఇంతకుముందు వేసుకున్నానండి, మీ అందరూ కూడా వేసుకుంటూనే ఉంటారు, ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. దగ్గర దగ్గర ఒక 5-6 నెలల వరకు కూడా మనకు కరెక్ట్గా డేట్కి వచ్చే పీరియడ్స్ అనేది రావన్నమాట. 10 రోజులు బ్యాకో 10 రోజులు ముందు అలా వస్తాయి. రావడం కూడా మనకు మామూలుగా అయితే 4-5 రోజులు అలా పీరియడ్స్ అయ్యేటివి బ్లడ్ ఒకటిసారి 7-8 రోజులు కంటిన్యూ కావడము, లేకుంటే కనుక 10 days ఆఫ్టర్ మళ్ళీ పీరియడ్ రావడము, అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. అందుకనేసే నేను మొన్న మా ఫ్రెండ్ అలా సర్జరీ జరిగింది కనుక వెళ్ళాను కనుక ఆడ గైనకాలజిస్ట్ నాతో ఇలా చెప్పారు కనుక మీకు కూడా నాకు కొంచెం అవగాహన ఏర్పడింది కనుక మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచన చేయాలి, మనమే కేర్ తీసుకోవాలి కదా. ఇంటి ఇల్లాలు బాగుంటే ఇంట్లో వాళ్ళందరినీ కేర్ తీసుకోగలుగుతుంది, వాళ్ళందరూ బాగుంటారు కదండి. మెడికల్ స్టోర్లో ఊరికే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని మాత్రం యూజ్ చేయద్దు. అట్లా ఏదైనా మనకు అనిపించిందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, మనకు తక్కువలో ఉన్నదాన్ని తక్కువతోనే పోతుందన్నమాట. ఏమవుతుందిలే అని అలాగనే ఉన్నామనుకోండి మనకు కూడా సర్జరీ వరకు వెళ్తుంది. నాకు మా ఫ్రెండ్ని చూస్తే చాలా బాధ అనిపించింది. తను చెప్పింది ఇట్లా నేను 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అలా నాకు ఇంట్లో ఫంక్షన్ పిల్లని ఇలా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. అంటే నేను మేడంని అడిగాను, మేడం ఇవేమైనా సైడ్ ఎఫెక్ట్సా, ఇలా వేసుకున్నందుకే ఇలా అయ్యిందా అని అడిగితే ఇది ఒక కారణము, ఒక రీజను అని చెప్పారు, మెయిన్ రీజన్ అని చెప్పారండి. అది నాకు చాలా బాధ అనిపించేసి మనందరు మనందరం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కదండి. నెల వచ్చే ఈ ముట్టు కడుపు నొప్పితో చాలామంది బాధపడుతుంటారు, నేను కూడా బాధపడుతుంటాను. కానీ ట్యాబ్లెట్స్ జోలికి అయితే వెళ్ళొద్దండి. అలాగే ఫంక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసి వాయిదాలు అయితే వేయొద్దండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పనితో మనం హడావిడిగానే ఉంటాము. టయానికి ఫుడ్ తీసుకోము. మార్నింగ్ కాఫీ తాగామంటే 11 గంటలకేమో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాము. నాతో కలిపి చెప్తున్నాను అనమాట. అలా కాకుండా కరెక్ట్ టయానికి మనము ఫుడ్ అనేది తీసుకోవాలి. అంతేకాకుండా పాలు, పెరుగు, గుడ్లు, ఇంకా బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ అయితేనేమి, ప్రోటీన్ ఫుడ్ అన్నీ తీసుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది. అలాగనే మోకాల నొప్పులు కానీ ఫ్యూచర్లో రాకుండా ఉంటాయంటండి. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కలుస్తుంది. అట్లాంటప్పుడు మనం చూసుకునేసి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న లైట్గా ఆయిల్ వేసుకునేసి తయారు చేసుకున్న ఫుడ్ తింటే హెల్త్కి మంచిదండి. మా అత్తయ్య చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎంత గట్టిగా, దృఢంగా ఉన్నారని చెప్పొచ్చు అనమాట. తనకి ఇప్పుడు దగ్గర 75 years అలా ఉంటాయండి. తనకి బీపీ లేదు, షుగర్ లేదు. అంతేకాకుండా అత్తయ్యకి ఎలాంటి ఆపరేషన్లు కూడా జరగలేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మాయికి అనేసరికి సిజరీన్లే జరుగుతున్నాయి. మామూలు నార్మల్ డెలివరీస్ ఇప్పుడు మళ్ళీ కొంచెం అవగాహన ఏర్పరచుకునేసి నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు. కానీ ఒకానొక టైంలో అందరు ఎవరు చూసినా సిజరీన్లే. దానివల్లనే నడుము నొప్పులు, తర్వాత మత్తుమందు ఇంజక్షన్ ఇస్తుంటారు కదండి, దానివల్ల నడుము నొప్పులు, ఎక్కువసేపు నిలబడుకోలేకపోవడము, కాళ్ళు లాగడము అలా జరుగుతుంది. మా అత్తయ్య చూశారు కదండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. తనకు ఎలాంటి పాదాల నొప్పులు కానీ ఏమి లేవండి. ఇప్పుడు కొంచెం మోకాల నొప్పులు అంటుంది కానీ తన పని తను చాలా బాగా చేసుకుంటుంది. ఇంట్లో వంట పని అయితేనేమి, నేను ఎవరైనా పని మనిషిని పెడతానో బయట వరకే కానీ ఇంట్లో వరకు వద్దు, నేను చేసుకోగలను అన్నంత దృఢంగా ఉందన్నమాట. ఎందుకంటే
అప్పుడు వాళ్ళ ఫుడ్, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి తినేటివన్నీ కూడా కల్తీ ఫుడ్డే అవుతుంది కదా. అంతేకాకుండా ఇప్పుడు బయట జంక్ ఫుడ్లు ఎక్కువయ్యాయి. అవి మనం ప్రిఫర్ చేయనంత వరకు పిల్లలు కూడా తినరు కదండి. ముందు మనం తింటేనే కదా మనల్ని చూసి పిల్లలు నేర్చుకునేది. అందుకనేసి వాటికి దూరంగా ముందు మనం ఉందాము, తర్వాత మన పిల్లలు ఉండేలా చూసుకుందాము. అదండి ఏదో నాకు తెలిసినది, నేను తెలుసుకొని వచ్చినది మీతో చెప్పాలనేసి చెప్తున్నాను. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, టయానికి ఫుడ్ తినండి. నువ్వు తినే లక్ష్మి అని మీ అందరూ అనొచ్చు, నిజమేనండి. మీతో పాటు నేను కూడా మోటివేట్ అయ్యి టయానికి కరెక్ట్గా లేదండి, ఇంట్లో పనులన్నీ ఉంటాయి. ఈ పని అయిపోయాక తిందాంలే, ఆ పని అయిపోయాక తిందాంలే, ఏముందిలే ఒక అర్ధగంట తర్వాత తినొచ్చులే అనుకుంటే 11 అవుతుంది. 11కి మనం బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, నా లైఫ్ స్టైలే చెప్తాను చూడండి. 11కి అలా బ్రేక్ఫాస్ట్ చేసాను అనుకోండి, మధ్యాహ్నం తొందరగా ఆకలి అవ్వదు. మళ్ళీ 3కో 4కో అలా తింటాం. కాఫీ టయానికి, స్నాక్స్ టయానికి మధ్యాహ్నం లంచ్ అవుతుంది. మళ్ళీ నైట్కి తొందరగా తినబుద్ధి కాదు కదా, మళ్ళీ 10, 11. ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఇమ్యూనిటీ అనేది ఉండదన్నమాట. ఏదైనా మనకు జ్వరం వచ్చినా లేకుంటే ఏదైనా తలనొచ్చినా కూడా మనం తట్టుకోలేము. రోగ నిరోధక శక్తి అనేది మనకు ఉండదు కదా. ఇమ్యూనిటీ బూస్ట్ పెరగాలంటే మనం టయానికి ఫుడ్ తీసుకోవాలి. మోకాల నొప్పులు, నడుము నొప్పులు రాకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ మధ్య లైఫ్ స్టైల్స్ చేంజ్ చేశానండి. కరెక్ట్ టయానికల్లా 8:30, 9 కల్లా తినేసేయాలి. మధ్యాహ్నం 1:30 కల్లా తినేసేయాలి. ఈవినింగ్ 4, 5 కల్లా స్నాక్స్ అయిపోవాలి. టీ అయితేనేమి, కాఫీ అయితేనేమి. మార్నింగ్ కాఫీ కూడా ఇంత పెద్ద గ్లాసు తాగేదాన్ని ఇంత చిన్న గ్లాస్ తాగుతున్నాను. అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, మన ఆరోగ్యం బాగుండాలి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా చిన్నపాటి టిప్స్ అని చెప్పొచ్చు. మన హెల్త్ కేర్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయకుంటే మన పిల్లల గురించి, మన ఇంట్లో మన వారి గురించి, మన అత్తామామల గురించి ఎవరు చూసుకుంటారు? మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. అదే కదా కావాల్సింది. అదండి వాళ్ళ వీడియో. టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ పచ్చికారంతో తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా నువ్వులో ఉండలు నేను చెప్పినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటే హెల్త్కు, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.